సందర్భంలో అక్కడ ఈడీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీ రామారావును కూడా ఒక కేసు అయితే పెట్టినటువంటి సందర్భం ఉంది. అసలు ఇలా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఈడీ అధికారులకు ఎలాంటి విచక్షణ అధికారం ఉంటాయి, చట్టం ఏం చెప్తుంది? అసలు ఇట్లా వచ్చినటువంటి అధికారులపైన ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలాంటి లోసులు ఉన్నాయి? ఖచ్చితంగానండి. ఎప్పుడైనా ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ అయినా, లేకపోతే మన రెగ్యులర్ పోలీస్ వాళ్ళైనా, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మన రెగ్యులర్ ఇన్స్పెక్టర్ అయినా, ఎవరైనా వాళ్ళ పనులు, వాళ్ళ ప్రొసీజరల్ డ్యూటీస్ ఎవరైనా అడ్డుకుంటే, ఎనీ నార్మల్ సిటిజన్, మినిస్టర్ అయినా ఉండొచ్చు, ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళకు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కింద వాళ్ళకు కేసు ఫైల్ చేసే కంప్లీట్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మన రోడ్ల మీద ఇట్లా వీళ్ళు వాళ్ళు ఆపితేనే ఒకటేసి కేసు వేసేస్తారు. ఇక్కడ క్లియర్గా ఆమె విధులు ఆమె నిర్వర్తిస్తున్నప్పుడు, డెప్యూటీ డైరెక్టర్ భానుప్రియ గారు ఆమె విధులు ఆమె నిర్వర్తిస్తున్నప్పుడు వచ్చి నిలదీసి ఆపడం, ఇదంతా చేయడం అంటే దీనంతా ఒక డ్రమాటిక్గా చిత్రీకరించడం అనేది ఇట్ వాజ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. దాని వలన ఒక అర్ధగంటనో గంటనో ఏదో లేట్ అయింది కూడా వాళ్ళకు. సో అందుకోసమని ఒక అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కేసు ఫైల్ అయింది. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అని అంటున్నారు. ఇప్పుడు దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందా, ఏం చేస్తారో కేటీఆర్, అది జ్యుడిషియల్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా గురించి కూడా ఇప్పుడు దీనిలో మాట్లాడుకోవాలి. అంటే ముగ్గురు పెద్ద తలకాయలు కూడా దీనిలో మనకు కనబడతా ఉన్నాయి. సుఖేత్ చంద్రశేఖరన్ టాప్కి ఒక లెటర్ అయితే రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అసలు సుఖేత్ చంద్రశేఖరన్ ఇచ్చేటువంటి లెటర్స్ ఈడీ విచారణకు అక్కడ కోర్టు ముందు చెల్లేటువంటి అవకాశం ఉంటుందా అని? సుఖేష్ చంద్రశేఖర్ ఇన్వాల్వ్మెంట్ ఏ ఎవిడెన్స్ అయినా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఏదైనా కన్సిడర్ చేయరాదు అని పక్కకు పెట్టేశారు. సో సుఖేష్ చంద్రశేఖర్ ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్డ్ అయ్యుండా, ఎలా ఇన్వాల్వ్డ్ అయ్యుండు, అతనికి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని కార్ నంబర్లు, కార్ మేకులు, ఇవన్నీ ఈరోజు ఇంచుమించు ఈ టైంకి ఇక్కడ పార్క్ అయి ఉన్నది, ఇంత డబ్బులు ఇళ్ళకు ఇదైన, సో ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఎలా తెలుసు అనేది ఖచ్చితంగా దిల్ కన్సిడర్ ఇట్. అండ్ సుఖేష్ చంద్రశేఖర్ ఉట్టి స్టేట్మెంట్స్, అందుకోసం అంటున్నా 2 ఏళ్ల నుంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో దాదాపు 13 మంది అప్రూవర్లుగా మారినరు. ఇప్పటి వరకు ఉన్న స్టేట్మెంట్స్లకు తోడు కాంక్రీట్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరికింది వాళ్ళకు. అంటే కొంత బేటా తారుమారు చేసిండ్రు ఎట్సెట్రా అనేసి. సో ఆ కాంక్రీట్ ఫిజికల్ డేటా దొరికినందుకే వాళ్ళు మొన్న సర్చ్ అండ్ సీజర్ సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ చేసి సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 4, నేను ఇక్కడ సెక్షన్ 19 ఏమో పవర్ ఆఫ్ అరెస్ట్, రెడ్ విత్ సెక్షన్ 4 ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే సెక్షన్ 4 క్లియర్లీ పనిష్మెంట్ ఫర్ మనీ లాండరింగ్ గురించి చెప్తుంది. 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. దాని తర్వాత పెక్యూనరీ అంటే పెద్ద మొత్తంలో జరిమానా. సో ఇది ఈ సెక్షన్ని కూడా ఇంక్లూడ్ చేసిండ్రంటే వాళ్ళకు లాండరింగ్, డబ్బులను ఇస్త్రీ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ క్లియర్గా వాళ్ళ దగ్గర. మీరు చెప్పే ప్రకారం అయితే ఈ కేసులో మీరు చెప్పినటువంటి లాను ఇన్వాల్వ్ చేయడం వలన కవిత అండ్ ఇక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ కానివ్వండి, మనీష్ సిసోడియా, మిగిలినటువంటి అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు బయటికి రావడానికి ఖచ్చితంగా 3 ఏళ్ల పైనే పడుతుందని చెప్తున్నారా ఆ కేసు చట్టం ప్రకారం అయితే? లేదండి, నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవిడెన్స్ లేదు, ఇది పొలిటికలీ మోటివేటెడ్ అనేది పక్కకు పెట్టండి. ఎంత పొలిటికలీ మోటివేటెడ్ అని అనుకున్నా కానీ ఈడీ వాళ్ళైతే పోయి అక్కడ ఎవిడెన్స్ని అక్కడ పెట్టరు కదా. అంటే ఇక్కడ 100 కోట్లు, ఇక్కడ 200 కోట్లు అయితే అట్లా పెట్టరు కదా. సో అక్కడ ఎవిడెన్స్ గురించి మళ్ళీ వీళ్ళు ఎందుకు ఏం మాట్లాడతలేరు, దొరికిన ఎవిడెన్స్ లేకపోతే ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు. సో ఈ పొలిటికలీ మోటివేటెడ్ అన్నదాన్ని ప్రజలు నమ్మడం మానేసేయాలి. లా ఎన్ఫోర్స్మెంట్ని, జ్యుడిషియరీని వాళ్ళ పని వాళ్ళని చేయనియాలి. అది అలా ఉండగా నిన్న మళ్ళీ కేజ్రీవాల్, కవిత డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకి పోయిండ్రు. సుప్రీంకోర్టు క్లియర్గా వాళ్ళని తిట్టింది, మొట్టకాయలు వేసింది అని అంటారు కదా మీరు, క్లియర్గా వాళ్ళని తిట్టింది. ఏంటంటే ఎస్పెషలీ కేజ్రీవాల్ని, నువ్వు బెయిల్ కోసం డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకి ఎట్లా పోతారు అంటే ఏ హక్కుతో పోతారు?
వాళ్ళకు అండ్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్న అడ్వకేట్లు కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లు, వాళ్ళన్నా చెప్పు ఉండాలి కదా. జస్ట్ అంటే చట్టము మనిషి స్టేటస్తోని మారదండి. చట్టము అందరికీ ఒకటే. చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్కి వర్తించే చట్టము మనకు కూడా వర్తిస్తుంది. బెయిల్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నువ్వు ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసులో ట్రయల్ కోర్ట్ ఏంది? ఈడీ కోర్ట్. ఈడీ కోర్టులో వాళ్ళు పక్కకు పెట్టి మేము ఇప్పుడు బెయిల్ ఇవ్వము అంటే మీరు హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు కూడా మేము పక్కకు పెట్టి మేము బెయిల్ ఇవ్వము అంటే అప్పీల్లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మీరు డైరెక్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి ఎట్లా వెళ్తారు? క్వాష్ ప్రొసీడింగ్స్లో స్టే ప్రొసీడింగ్స్ అనే ఉంటుంది. కానీ మీరు అడిగింది స్టే కాదే, మీరు అడిగింది బెయిల్. బెయిల్ హ్యాస్ టు బీ వియర్ ద లోయెస్ట్ కోర్ట్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద కేస్, ట్రయల్ కోర్ట్ అండ్ దెన్ ఓన్లీ అపెలేట్ కోర్ట్. అది దాని తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ అరెస్ట్ మీద ఏమో కేసు వేస్తారన్నారు, అది ఏషియన్ రోల్ హేరో వి డోంట్ నో. ఇప్పుడు కాన్ఫ్రంటేషన్ అయినా లేకపోతే ఏదైనా ఈ స్టేజ్లో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేరు అంటే ఈ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈడీ డెప్యూటీ డైరెక్టర్ అనుకుందాం, ఏ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అరెస్ట్ చేయాలనా వద్దా, అరెస్ట్ ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సిచ్యువేషన్, ఏ క్రూషియల్ పాయింట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో చేయాలి అనే కంప్లీట్ డిస్క్రెషన్ ఉంటుంది. ఇక్కడ కవిత అని చెప్పేసి, కేజ్రీవాల్ అని చెప్పేసి మొన్న చేయాలా, నిన్న చేయాలా, ఎలక్షన్స్ కన్నా ముందు చేయొద్దు, రేపు చేయాలా అని ఏం కాదు. ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్, ఈడీనైనా ఇంకో సంస్థలైనా వీళ్ళను చాలా భరించినాయి. ఇక్కడ నేను హిపాషనాకు పోతున్నా, నేను ధ్యానం చేయడానికి పోతున్నా, నేను ఇక్కడ దేంది విమెన్స్ రిజర్వేషన్ బిల్లు కోసం ఇక్కడ ధర్నా చేయడానికి పోతున్నా, లేకపోతే ఇంకేదో. విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు పాలిటిషియన్స్, పొలిటికల్ యాక్టివిటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఇంపార్టెంట్ యాక్టివిటీ అని అనుకోరు. మీరు చావు బతుకులో ఉన్నారా, మీరు ఒక హాస్పిటల్లో ఉన్నారా, లేకపోతే మీరు ఏదైనా అంటే సీరియస్ ఇల్నెస్తో ఉన్నారా అనేది మాత్రమే కన్సిడర్ చేస్తారు. కానీ మీకోసమని ఇన్నిసార్లు కన్సిడర్ చేసిండ్రు. మీరు 9 సమ్మన్స్ తర్వాత కూడా మీరు వెళ్ళలేరంటే అది మీరు కావాలనే వెళ్ళలేరు. ఇట్ ఈస్ కాల్డ్ యూ వర్ కోర్టింగ్ అరెస్ట్. మీరు దీన్ని పొలిటిసైజ్ చేయాలని చెప్పేసి, పొలిటికల్ మైలేజ్ పొందాలని చెప్పేసి, మీ పార్టీ కోసం పొలిటికల్ మైలేజ్ ప్లస్ సహానుభూతి ప్లస్ ఓటర్స్ ఇంట్రెస్ట్, ఓటర్స్ సారీ అంటే వాళ్ళకున్న ఒక గ్రాటిట్యూడ్ పొందాలని చెప్పేసి చేస్తున్న పని అది. సో అందుకోసం యూ హ్యావ్ డెలిబరేట్లీ బెన్ ఇన్ కంటెంప్ట్. అంటే ఇక్కడ ఎవరైతే 9 సార్లు సమ్మన్స్ ఇగ్నోర్ చేసిండ్రో వాళ్ళు కంటెంప్ట్లో ఉన్నట్టే. దట్ ఈస్ వై ఈ స్టేజ్లో, ఈ క్రూషియల్ స్టేజ్లో కవిత అరెస్ట్ అయింది కాబట్టి కాన్ఫ్రంటేషన్ కోసం. ఎందుకంటే అందరి పాత్ర ఈ లిక్కర్ కేసులో అందరి పాత్ర వేరే. సౌత్ లాబీ, కవిత, వీళ్ళ పాత్ర ఒకటి. వీళ్ళ ప్రమేయం వల్లనే అక్కడ లిక్కర్ పాలసీ మారింది. ఆ మారిన లిక్కర్ పాలసీ కోసం అంటే ఇప్పుడున్న ఈడీ కేసు, ఆ మారిన లిక్కర్ పాలసీ కోసం 100 కోట్ల ముడుపులు ఇక్కడ నుంచి వెళ్ళాయి. ఆ మారిన లిక్కర్ పాలసీతో వచ్చే డబ్బులు దే విల్ బీ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్. ఇక ఆ సర్కిల్ అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకోసము నిన్నగాక మొన్న సిఎన్జి రిపోర్ట్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్లియర్గా 2021-2022లో జరిగిన ఈ లిక్కర్ పాలసీ చేంజ్ వలన ఢిల్లీ ఎక్స్చెకర్ అంటే ఢిల్లీ గవర్నమెంట్కి 2002 కోట్ల రూపాయల లాస్ వచ్చింది అని క్లియర్గా చెప్పారు. దీంట్లో ముడుపులే కాదు, ముడుపులు, లైసెన్సింగ్, సబ్సిడైజింగ్, ఇల్లీగల్ సబ్సిడైజింగ్, కొంతమంది దగ్గర నుంచి, కొంతమంది లైసెన్స్ హోల్డర్ల దగ్గర నుంచి లైసెన్స్ ఫీలు కలెక్ట్ చేసుకోకపోవడము, దాని తర్వాత ఈ జోనల్ వెండింగ్ అయినా లేకపోతే షాప్ వైజ్ వెండింగ్ అయినా లేకపోతే రీజనల్ వెండింగ్ అయినా వీటిని హారుమారు చేయడం, దాని తర్వాత గవర్నమెంట్ స్టేక్. ఎప్పుడైనా లిక్కర్ ఎక్సైజ్ లిక్కర్లో గవర్నమెంట్ స్టేక్ మన భారతదేశంలో ఆల్మోస్ట్ 50-50 ఉంటుంది, దానికన్నా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ అంటే దాన్ని కంట్రోల్ చేయాలి, మద్యమాన్ని. అది ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్టే కాకుండా
మనము సొసైటల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి కాబట్టి లిక్కర్ ఎప్పుడైనా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఏమో చిన్న పర్సెంట్ చేసేసి మొత్తం ప్రైవేటైజ్ చేసేసిండ్రు మీరు. సో ఈ 65% ప్రాఫిట్ మార్జిన్ ఈ కిక్ బ్యాక్స్కి రీజన్. ఈ 65% ప్రాఫిట్ అంటే 65% ఆఫ్ ద మార్కెట్ సౌత్ లాబీ ఆక్యుపై చేస్తుంది. దానికోసము 100 crores ముడుపులు అని చెప్పేసి ఉన్న కేసు ఇప్పుడు. సో ఇప్పుడు దాంట్లో కేజ్రీవాల్ పాత్ర ఎంత, కవిత పాత్ర ఈ సౌత్ లాబీని అక్కడికి తీసుకుపోవడం ఎంత, మనీష్ సిసోడియా బీయింగ్ ద ఎక్సైజ్ మినిస్టర్ అండ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పాలసీ ఎంతనో వీల్ కమ్ టు నో అబౌట్.